ఈరోజు నేను చికెన్ తందూరి చేయబోతున్నా. దానికి ముందుగా కావలసినవి చికెన్ మసాలా, గరం మసాలా, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు. ఒక బౌల్లో తీసుకొని బాగా పెరుగు పోసి మిక్సింగ్ చేయాలి. అలా కలుపుకున్న మసాలాను మొత్తం చికెన్కి బాగా అప్లై చేయాలి. ఆ మసాలాను మొత్తం చికెన్కి అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ పక్కకు పెట్టాలి చికెన్ని. అప్పుడు చికెన్కి ఆ మసాలా మొత్తం బాగా పడుతుంది. చికెన్ని రోల్ చేయడానికి సిల్వర్ పేపర్ ఒక అరిటాకు తీసుకోవాలి. చికెన్ని సిల్వర్ పేపర్లో రోల్ చేసే ముందు కొత్తిమీర, పుదీనా చికెన్పై జల్లితే మంచి టేస్ట్ వస్తుంది. సిల్వర్ పేపర్లో చికెన్ని బాగా కవర్ చేసి ఇలాగా చుట్టండి. సిల్వర్ పేపర్లో చుట్టిన చికెన్ని అరిటాకుతో బాగా కవర్ చేసి కట్టాలి. అలా కట్టిన ఆ అరిటాకుని మట్టి ముద్ద తీసుకొని ఆ అరిటాకుపై మొత్తం కవర్ అయ్యేలాగా ఆ మట్టిని పూయాలి ఆ అరిటాకుకి. మొత్తం అరిటాకు అంతా కవర్ చేసి ఆ మట్టి ముద్దను పూసి పక్కకు పెట్టాలి. మంట రెడీ చేసుకొని ఆ మట్టి ముద్దను తీసుకుని మంటలో పెట్టి బాగా కాల్చాలి. మంటలో 2 hours వరకు ఆ మట్టి ముద్ద బాగా కాలాలి. టూ అవర్స్ అయిన తర్వాత ఆ మట్టి ముద్దను తీసుకొని బయటకు తీయాలి. చేతులు కాలుతున్నాయి, బాగా వేడిగా ఉంది.
తందూరి చికెన్ రెడీ. బాగా ఉడికింది. సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.